రసాయన వ్యవసాయం చేసేటప్పుడు ఒక సంవత్సరం ఇచ్చే క్వాంటిటీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ క్వాంటిటీ పెంచాల్సి వచ్చేది. పెంచితే కానీ దిగుబడి అనేవి వచ్చేవి కావు. అదేవిధంగా ఇప్పుడైతే మన నేచురల్ ఫార్మింగ్లో మనం ప్రతి సంవత్సరం మనం ఇచ్చే ఇన్పుట్స్ తగ్గుతున్నాయి, ఈల్డ్స్ అయితే పెరుగుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు లోహిదాసు. మాది శ్రీకాకుళం జిల్లా మదస మండలం సిరిపురం గ్రామం. 2023లో 20 సెంట్లలో ఏటీఎం మోడల్ ఒకే స్థలంలో అప్పటి నుండి ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తున్నాను. 1 ఎకరాలో ఏ గ్రేడ్ మోడల్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ ఏటీఎం మోడల్లో ఫస్ట్ నేను బెడ్స్ ప్రిపరేషన్ చేసుకున్నాను. బెడ్స్ ప్రిపరేషన్లో 4 అడుగులు బెడ్ తవ్వుకుంటూ బెడ్కి మధ్య 1 అడుగు కాలువ తీసుకున్నాము. కాలువ తీసుకున్న తర్వాత బెడ్ పైన ముందుగా దుంపజాతి ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వేసుకున్నాము. అడుగు దూరంలో కూరగాయల మొక్కలు వంగ, మిర్చి, టమాటా నాటేసుకున్నాము. ఆ సెంటర్లో మొక్కజొన్న, బంతి ఆల్టర్నేట్గా నాటుకున్నాము. ఈ నిరంతరము ఈ ఏటీఎం మోడల్ కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ చివరి దిక్కులో ఘనజామృతం అనేది ప్రతి బెడ్ పైన జల్లుకుంటాం. ఘనజామృతం వేసిన తర్వాతను బీజామృతం విత్తన శుద్ధి చేసి విత్తనాలు నాటుకోవడం జరుగుతుంది. తర్వాత నాటిన తర్వాత 15 నుండి 20 రోజుల్లో జీవామృతం అనేది పిచికారి చేయడం జరుగుతుంది. ఈ క్రాప్ డైవర్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మాకు ఎటువంటి పురుగు బెడద కానీ తెగుళ్ళ బెడద కానీ లేకపోవడం వల్ల నేను ఎటువంటి కషాయాలు ఇంతవరకు నా ఏటీఎం మోడల్లో ఉపయోగించలేదు. కేవలం ఒక జీవామృతం, బీజామృతం, ఘనజామృతం మాత్రమే ఉపయోగిస్తున్నాను. రిలే సోయింగ్ ఏమిటంటే మనకి ముందుగా ఆకుకూరలు వచ్చేస్తాయి. ఆకుకూరలు ఏ అయితే ఆకుకూరలు తీసామో మళ్ళీ అదే ప్లేస్లో ఇంకో రకమైన ఆకుకూర, తోటకూర తీసిన ప్లేస్లో మళ్ళీ దాంట్లో చుక్కకూర కానీ పాలకూర కానీ ఇలా వేసుకుంటూ ముల్లంగి తీసామని ప్లేస్లో క్యారెట్ కానీ బీట్రూట్ కానీ అలా వేసుకుంటూ ఈ పద్ధతిలో రిలే సోయింగ్ చేస్తున్నాం. ఈ రిలే సోయింగ్ చేయడం వల్ల మాకు నిరంతర ఆదాయము ప్లస్ కలుపు శాతం తగ్గుతుంది. ఎప్పుడు 365 డేస్ కూడా గ్రీన్గా ఉంటుంది. ఎవ్రీడే మన ఏటీఎం మోడల్ వద్దకే రైతులు అనేవాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు. ఇంకా కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి ఏ రకాలు కావాలో వాళ్ళే తీసుకెళ్తే మాకు మార్కెట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే జనసాంద్రత ఎక్కువ గల గ్రామం మాది కాబట్టి మా మార్కెటింగ్ సులభతరం అవుతుంది. నేను తెప్ప దివ్య, మా హస్బెండ్ తెప్ప లోహిదాసు. మేము గత 8 సంవత్సరాలుగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. మాకు ఎక్కువ మొత్తంలో పుదీనా, కొత్తిమీర, మెంతి ఆకు అయితే దాన్ని ప్రాసెసింగ్ చేసి ఎండబెట్టి వాటిని ఒక కవర్లో పెట్టి మెంతి బాజీ అని, కొత్తిమీర పౌడర్ అని చేసి మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ తీసుకుంటుంటారు. మేము ఈ కాయగూరలు పండించి తినడం వల్ల మా హెల్త్ చాలా బాగుంది. నెక్స్ట్ మేము రాసాయనికంగా బయట కొనే వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. మావి చాలా టేస్టీ ఉంటాయి. వీటికి అసలు పోలిక ఉండదు, చాలా బాగుంటాయి. మేము ఇవి చేసుకొని పండించిన నుంచి మా ఆర్థికంగా కూడా మేము చాలా బలపడ్డాము.
నెక్స్ట్ బయట కొనాల్సిన మాకు పని లేదు, మేము బాగా తింటాము. నెక్స్ట్ మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే మీరు కూడా చిన్న చిన్నగా మీ పెరట్లో కానీ ఫార్మింగ్ చేసుకోండి, కెమికల్కి కొంచెం దూరంగా ఉండండి. మా పక్కనే జడ్పిహెచ్ హై స్కూలు పొత్తంగిశిరిపురం ఉందండి. మా ఏటీఎం ఆనుకుని వాళ్ళు నిరంతరము మన స్టాఫ్ కానీ పిల్లలు కానీ ఈ కూరగాయలు నేను చేసే విధానాలు చూస్తూనే ఉంటారు. వాళ్ళు మీ కూరగాయల విధానాలు చేసే విధానం చాలా బాగుంది, మీరు ఎటువంటి పెస్టిసైడ్ వాడట్లేదు, ఇవి మాకు స్కూల్కి ఇస్తే బాగుందంటే నేను అలాగే స్కూల్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు సోమవారం రోజు పప్పు ఆకుకూరలు వండుతారు, ఆ రోజు ఆకుకూరలు మనకి అందుబాటులో ఉన్న ఆకుకూరలు ఇస్తుంటాను. గురువారం సాంబార్ వండుతారు, గురువారం సాంబార్కి కావాల్సిన ముల్లంగి వేస్తుంటాను. అయితే అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే బయట మార్కెట్లో కొనే వాటికంటే మీవి వాసన పరంగా కానీ రుచిపరంగా కానీ చాలా బాగున్నాయి, ఇవి వేసే రోజు పిల్లలు ఎక్కువగా తినడానికి ఆసక్తిగా చూపిస్తున్నారు ఫీడ్బ్యాక్. ఈ ఉపయోగించడం వల్ల మాకు ఆరోగ్యం బాగుంది, మా ఫుడ్ కూడా కొంత % పెరిగింది. ఎందుకంటే ఇవి రుచికరంగా ఉండడం వల్ల మాకు బాబున్నారు, ఆ బాబు కూడా ఈ కూరగాయలు అయితే బాగా ఇష్టపడి తింటాడు. బయట తెచ్చే కూరగాయల కంటే ఈ కూరగాయలు బాగా వాసనగా రుచిగా ఉంటున్నాయి కాబట్టి కూరగాయలు ఎక్కువ తినడం వల్ల మా ఆరోగ్యం పరంగా బాగుంది. నా కుటుంబ పరంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడము, నా పిల్లల్ని మంచి చదువు చదివించుకోవడం, నా హెల్త్ పరంగా బాగుండడం, కొద్దిగా ఆర్థిక పరంగా నేను ఎంతో కొంత స్థిరంగా ఉన్నానని బలంగా నమ్ముతున్నాను.